నోరూరించే చేపల పులుసు, చిటికలో పొంగిపోయే గోధుమ పిండి పూరీలు. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బానీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నా సండే మార్నింగ్ అండి. బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ని హడావిడి లేకుండా పద్ధతిగా ప్లానింగ్గా ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియోలో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎర్లీగా పని పూర్తి చేసుకొని మిగతా టైంని పిల్లలతో ఎలా హ్యాపీగా స్పెండ్ చేయాలనేది ఈ వీడియోలో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ పాలు తీసుకురావగానే ఒకేసారి పాలు మరగబెట్టేసుకుంటాను, పెరుగు తోడు పెట్టడానికి, పిల్లలకి ఇవ్వడానికండి. అప్పుడు మనకి గ్యాస్ సేవ్ అవుతుంది, అలాగే టైం కూడా మనకి సేవ్ అవుతుంది అన్నమాట. పాలు త్వరగా చల్లారాలి అంటే ఒక బౌల్లోకి చల్లని వాటర్ తీసుకొని అందులో పాలు పెట్టేసుకుంటే నిమిషంలో గోరువెచ్చగా అయిపోతాయండి. పిల్లలకి స్కూల్ టైంలో ఈ టిప్ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ప్రతిరోజు ఫాలో అవుతాను. ఒక పక్క అయితే అన్నం వండుకోవడానికి అయితే పెట్టేసుకున్నానండి. పిల్లలు ఈ వీక్ ఏంటంటే పూరీలు చేయమని అడిగారు. సరే గోధుమ పిండితో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. గోధుమ పిండి అయితే తీసేసుకుంటున్నానండి. గోధుమ పిండిని జల్లెడలో వేసి బాగా చల్లించుకుంటున్నాను. ఇలా బాగా చల్లించుకున్న తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ ఉప్పు, అలాగే చిటికెడు పంచదార వేసుకుంటానండి. పంచదార వేసుకుంటే గోధుమ పిండి పూరీలు చాలా కమ్మగా రుచితో వస్తాయి, చాలా బాగుంటాయి. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంగ్రీడియంట్స్ మొత్తం గోధుమ పిండిలో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. మా పాప అయితే నాకు హెల్ప్ చేయడానికి వచ్చేసింది. చూసారుగా ఎంత చిన్న లడ్డూలు చేసిందో. పాపతో అలాగా హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అయితే నా పని అయితే నేను చేసేసుకుంటానండి. గోధుమ పిండిని అయితే ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ అయితే మొత్తం అప్లై చేయాలి పిండి ముద్దకి. అప్లై చేసి చపాతీ పిండి అంతా గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. మా వారు మార్కెట్ నుండి చేపలు అయితే తీసుకొచ్చారండి. ఈ చేపలు క్లీన్ చేసుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. అలాగే ఎండిన నిమ్మకాయలు ఉంటే ఒక 2 నిమ్మకాయల రసం అయితే వేసుకుంటున్నాను. ఫ్రెష్ లెమన్ ఒకటైనా వేసుకోవాలండి, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. లెమన్ జ్యూస్ వేసుకోవాలి. వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రఫ్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల చేపల స్కిన్ పైన ఉండే పొలుచు, అలాగే జిగురు, ఆ చేప నుండి వచ్చే నీచు వాసన అంతా కూడా పోతుంది. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత చేప పొట్ట లోపల బ్లాక్ లేయర్ అయితే ఉంటుంది కదండి, ఈ లేయర్ కనిపిస్తే మా వారు అస్సలు తినరనమాట కూర. అందుకనే చాకుతో నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్టు, అలాగే పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉండాలి కదా ఎన్వి కర్రీస్కి, అందుకని చెప్పేసి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ స్పైసెస్ మొత్తం చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చేపల పులుసు ప్రిపేర్ చేసుకోవాల్సింది ఈ దాకలోనే కాబట్టి ఆ మిగిలిన మసాలా దానిలో కొంచెం వాటర్ని పోసి ఆ వాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని చేపల పులుసు మరిగేటప్పుడు వేసుకుంటానండి. వేస్ట్ చేయకుండా ఇలా వాడుకోవచ్చు మనం. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. పూరీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, బంగాళదుంప, కరివేపాకుని శుభ్రంగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక పక్క పూరీ కర్రీకి బాండీ పెట్టుకున్నాను. అలాగే మరొక పక్క చేపల పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి తపాలా పెట్టేసుకున్నానండి. పూరీ కర్రీకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ తరుగునైతే వేసేసుకుంటున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి, ఒక 1/2 ఇంచు అల్లం ముక్కల్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు కూడా మగ్గనివ్వాలండి మూత పెట్టి. ఈలోగా మనకు చేపల తపాల అయితే బాగా వేడెక్కేసింది. దీనిలోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది, కానీ పులుసు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక దాల్చిన చెక్క, ఒక ఫ్లవర్, అలాగే యాలక్కాయ, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఉల్లిపాయ, అలాగే టమాటో, అల్లం, వెల్లుల్లి శుభ్రంగా కట్ చేసి వేసుకున్న ప్యూరీని అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా ఒకేసారి ప్యూరీ ప్రిపేర్ చేసేసి వేసుకుంటాను, చాలా టైం సేవ్ అవుతుంది.
కూర కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చపాతీ పూరీకి కర్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆనియన్స్ ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే దానిలోకి చిటికెడు పంచదార వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఈవెన్గా ఫ్రై అవుతాయండి, చాలా బాగుంటుంది. రుచికి సరిపోయేంత సాల్టు పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బంగాళదుంపలు మెత్తబడేంత వరకు కూడా మూత పెట్టి మగ్గించుకోవాలి. అంతలోగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని స్పూన్తో నిదానంగా ఉండలేమీ లేకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక బంగాళదుంపని స్పూన్తో ఇలా హాఫ్కి కట్ చేస్తే చాలా ఫ్రీగా కట్ అయిపోవాలి. 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఆ వాటర్ని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. అలా చేయడం వల్ల స్పైసెస్ మొత్తం బాగా మరిగి దిగి కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మరిగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకొని బాగా స్పూన్తో కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత శనగపిండిలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఒక 3 నిమిషాలు మూత పెట్టేసి బాగా మరిగించుకోవాలండి. మరిగించుకున్న తర్వాత మనకి ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా ఇలా సింపుల్గా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనకి మసాలా పేస్ట్ అంతా కూడాను బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అయితే సపరేట్ అయింది. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి చీలికని వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఆ మసాలా ఫ్లేవర్ అంతా ఆవిరంతా కూడా ముక్కలకు పట్టి పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పూరీలు ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని మరిగేలోగా మనం పూరీలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దని ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటే చాలా సాఫ్ట్గా అయిపోతుంది, నాని ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న అన్నీ ఒకే సైజ్ బాల్స్ని అయితే తీసేసి మొత్తం బాల్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల పూరీలు తయారు చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందండి. మనం పూరీలు తయారు చేసుకునే పీటకి ఇలా బ్రష్తో కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి, లేదా స్పూన్తో అయినా వేసుకొని చేత్తో రుద్దుకోవచ్చు. ఇలా పిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే పిండితో చేసి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ పిండి అంతా పైకి తేలి నల్లగా అయిపోయి పూరీల కలర్ అయితే పర్ఫెక్ట్గా బాగుండదు. అందుకని చెప్పేసి నేను ఆయిల్తో అయితే చేసేసుకుంటున్నాను. ఇలా మరీ పలచగా కాకుండా మందంగా కాకుండా ఒత్తుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఇలా స్పూన్తో నొక్కుతూ ఉంటే పూరీలు అయితే మనకు పర్ఫెక్ట్గా పొంగిపోతాయండి. ఒకవేళ మన చేతి గోరు తగిలినా లేదా పూరీకి హోల్ ఉన్నా కూడా పొంగదు, లేకపోతే మీరు పర్ఫెక్ట్గా మనకి పూరీలు అయితే పొంగుతాయండి. మీరు ఇలా హెల్తీగా తప్పకుండా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పూరీలు ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎక్కువ ఆయిల్ కూడా ఏమీ పీల్చుకోవండి, చాలా బాగుంటాయి. చూడండి ఎంత పఫీగా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలా మొత్తాన్ని పూరీలను అయితే ప్రిపేర్ చేసుకొని మా బాబుకి అయితే పెట్టేశాను, వాడికి ట్యూషన్కి టైం అయిపోతుందని చెప్పేసి. మన చేప ముక్కలు అయితే బాగా మగ్గినాయండి. దీనిలోకి చింతపండు నానబెట్టుకొని తీసుకున్న చింతపండు పులుసుని అయితే వేసేసుకున్నాను. ఈ చింతపండు పులుసు 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చింతపండు రసంలో ఉన్న పచ్చివాసన అంతా పోయి చేపలు కూడా మన పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి. మరీ ఎక్కువసేపు ఉడికితే చేప ముక్కలు మెత్తగా అయిపోయి తినడానికి అంత బాగుండవు. ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. అరకట్ట కొత్తిమీరని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఫిష్ మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే ఆ కొత్తిమీరలో ఉండే రసం, ఆ మసాలాలో ఉండే ఫ్లేవరు చేపల ముక్కలకి పట్టే వరకు ఒక 2-3 నిమిషాలు అయితే మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పలచగా కాకుండా అలానే చిక్కగా కాకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేసి